అయ్యా! అమ్మ! మీ ఫోన్‌లు సెక్యూరిటీగా ఉండాలి అంటే ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. కొత్తగా వచ్చే మొబైల్స్‌లో తప్పనిసరిగా ఈ యాప్ ఉండాలి అని చెబితే దీని మీద రాద్ధాంతం చేస్తున్నారు. మనం అనేక వరస్ట్ యాప్‌లను కూడా డౌన్‌లోడ్ చేసుకుంటాం. వాట్సాప్‌లో వచ్చే లింకుల్ని క్లిక్ చేస్తాం. మన డబ్బులు To చోరీ protect your అవుతాయి. data, మన navigate to the అకౌంట్‌లు Block చోరీ Stolen అవుతాయి. Mobile section. ఇంకెందుకు మనకు You can also రకరకాల check the మెసేజ్‌లు వస్తూ real-time ఉంటాయి. మరి status of your వాళ్ళకి మన application నంబర్ ఎలా right తెలుసంటే here. మనం తీసుకునేటప్పుడు అన్నిటికి ఒప్పుకొని సంతకాలు పెడతాం కాబట్టి ఫోటోలు ఇస్తాము, ఆధార్ కార్డులు ఇస్తాం కాబట్టి వాళ్ళు మన డేటా మొత్తం అమ్మేసుకుంటారు. అందువల్లే మన నంబర్‌కి మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. ఇన్ని చెండాలాలు ఉన్నాయి కాబట్టి ఈ సంచార్ సాథి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు అనేక విధాలుగా మీ మొబైల్‌ని మీ యొక్క డేటాని కాపాడుకోవచ్చు అని చెప్తే ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. ఎంతమంది ఆ కిసాన్ ఏపీకే అని, తొక్క ఏపీకే అని, తొండం ఏపీకే అని వస్తే నొక్కి మీ ఫోన్లకి మెసేజ్‌లు రాలేదు. వాటిని క్లిక్ చేస్తే ఎంత మీరు ఇబ్బంది పడ్డారు. అమ్మో! ప్రభుత్వం వాళ్ళు ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోమంటున్నారు. కొత్త మొబైల్స్‌లో పెట్టమంటున్నారు. మా ప్రైవసీ ఏంటి అది ఇది అని డిబేట్‌లు పెట్టేవాళ్ళు మిమ్మల్ని ఎవరైనా కాపాడేవాళ్ళున్నారా? లేరు. నువ్వు ఏదైనా జరిగితే నీ మొబైల్‌లో అకౌంట్‌లో దొంగతనం జరిగినా ఏది జరిగినా సరే నువ్వు పోయి ఆ సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గర కేసులు పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే వాళ్ళు రిట్రీవ్ చేస్తారు. అంటే నువ్వు మరలా గవర్నమెంట్ వారి దగ్గరికి పోతున్నావు. కొన్నది నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నీ డబ్బులతో కొనుక్కున్నావు. నువ్వు ఏదేదో చేశావు. నీకు పోయినాయి. మళ్ళా నువ్వు గవర్నమెంట్ వారి దగ్గరికే వెళ్తున్నావు. మరి గవర్నమెంట్ ఏం చెప్పింది? ఎవరు నాయనా అయ్యా అమ్మ మీరు ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి. కొత్త మొబైల్స్‌ని కూడా పెట్టండి అని ఆదేశిస్తే మీరు రెచ్చిపోతున్నారు. మరి ఈ రెచ్చిపోయే వాళ్ళు ఎవరైనా నీ యొక్క మొబైల్ దొంగతనం జరిగినా, నీ యొక్క మొబైల్‌లో డేటా దొంగతనం జరిగినా, నీ అకౌంట్‌లో దొంగతనం జరిగినా, నీ డబ్బులు పోయినా తెచ్చి ఇవ్వగలరా? ఇవ్వలేరు. కాబట్టి ఆలోచించండి విజ్ఞత గల యూజర్స్. వీళ్ళు ఇట్ట చెప్తూ ఉంటారు. అంతేగాని వీళ్ళు చెప్పే ఈ తొక్క తొండం మాటలు నమ్మి మీరు గాని ఇది చేస్తే మీకే ఇబ్బంది. చూడండి ఏం జరిగినా మరలా నువ్వు గవర్నమెంట్ వారి దగ్గరికే వెళ్తున్నావు. నీ సొంతంగా ఏం చేసుకోలేకపోతున్నావు. కాబట్టి ఆలోచించండి. గవర్నమెంట్ ఏం పిచ్చిది కాదు. ఏదైనా ఒక పాలసీ పెడితే దానివల్ల లాభ నష్టాలని బేరీజు వేసుకొని పెడతారు. ఒకవేళ ఏదైనా జరిగితే తలకిందులైపోతాయి గవర్నమెంట్లు. కాబట్టి ఆలోచించండి విజ్ఞత గల యూజర్స్. ఇదేంటంటే ఇది నా అభిప్రాయం. మీరు కూడా ఆలోచించండి. ఆలోచించి ఆ యొక్క యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలా చేసుకోకపోవడం అనేది మీ ఇష్టం. టెలికాం మినిస్టర్ గారు చెప్పేశారు. అది మీ ఇష్టం ఉంచుకోండి లేదా డిలీట్ చేసుకోండి. అది మీ ఇష్టం. స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి అని చెప్పేసి. ఇక నిర్ణయం అనేది మీదే అన్నమాట. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియోలో వాడిన ఇమేజెస్ నా సొంతంగా తయారు చేసుకున్నవి. ఎవరికీ సంబంధం లేదు. Hi friends, want more technology news? Please subscribe to VKT News YouTube channel.